ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రెన్యువల్ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని అతిథి అధ్యాపక సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతు డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా కేంద్రంలోని కొమరంభీం చౌక్ నుండి ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు. 2012 నుంచి ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ ఉత్తర్వుల కోసం ఎదురు చూసి సంవత్సరంలో 8 నెలలు మాత్రమే వేతనం తీసుకుంటూ అకాడమిక్ సంవత్సరం మొత్తం పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనికి తోడు ప్రస్తుతం రెగ్యులర్ అధ్యాపక నియామకంతో పాటు తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. అతిథి అధ్యాపకులు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో 1654 మంది అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మన ఆసిఫాబాద్ జిల్లా 11 జూనియర్ కళాశాలలో 60 మంది అతిథి అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రెన్యువల్ రాకపోవడం వల్ల ఈ యొక్క అతిథి అధ్యాపకుల యొక్క అరణ్య రోధగా మిగిలిపోతుందని బాధతో ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం తొందరని ఆదుకొని మాకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి 12 నెలల శాలరీ 2,000 జీతంతో మా యొక్క ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఈ శాలరీ మాకు ఇప్పించగలరని, అదేవిధంగా ఉద్యోగ భద్రత, ముఖ్యంగా మా అందరికీ ఉద్యోగ భద్రత కావాలి. ఎందుకంటే ఇప్పుడు జేఎల్ రిక్రూట్మెంట్ ఉంది. దానికి సంబంధం లేకుండా మా అందరికీ కూడా 1654 మంది అందరికీ కూడాను ఉద్యోగ భద్రత కల్పించి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. దాదాపుగా మా జిల్లాలో 61 మందిగా పనిచేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతుంది. కానీ చాలా జీతంతో మాకిచ్చి శ్రమదోపిడీ చేస్తూ మా కష్టపడినా కూడా మాకు దానికి సమానంగా వేతనం కాకుండా మమ్మల్ని గవర్నమెంట్ అలా కల్పిస్తుంది. కానీ దానికి సమానంగా వేతనాలు ఇవ్వాలని, అలాగే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ